శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. నెదర్లాండ్స్ విమానంలో బాంబు పెట్టామని దుండగులు మెయిల్ పంపించారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులను కిందకు దింపి విమానంలో తనిఖీలు చేపట్టారు. చూస్తున్నాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. నెదర్లాండ్స్ విమానంలో బాంబు పెట్టామని దుండగులు మెయిల్ పంపించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది. ప్రయాణికులను కిందకు దింపి విమానంలో తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఈ మధ్య కాలంలో ఇది 4-5 ఈ విధమైనటువంటి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం, ఏం చెప్తున్నారు అధికారులు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. నెదర్లాండ్ విమానంలో బాంబు పెట్టామని కస్టమర్ సపోర్ట్ సెంటర్ కు గుర్తు తెలియని వ్యక్తి బాంబు మెసేజ్ మెయిల్ పెట్టాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పైలట్ కు అత్యవసరంగా ఫ్లైట్ ను ల్యాండ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే కూడా ఆ ఫ్లైట్ ను నెదర్లాండ్ వెళ్లకుండానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ల్యాండ్ చేశారు. ప్రస్తుతం ప్రయాణికులందరినీ ఫ్లైట్ లోంచి దించివేసి బాంబు స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ తో విమానంలో అయితే తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులతో పాటు బాంబు లేదని ప్రస్తుతం పోలీసులు అయితే నిర్ధారించినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలంగా మారుతుందని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల్లో 4-5 సార్లు పైగానే బాంబు బెదిరింపులు వచ్చింది. అలాగే ఈ ఏడాదిలో సుమారుగా 23 సార్లు పైగా బాంబు బెదిరింపులు రావడంతో ప్రస్తుతం అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. అసలు ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలాగే ఏ కారణంతో పంపిస్తున్నారు అనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అటు గుర్తు తెలియని వ్యక్తులు తరచుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు పెట్టామంటూ లేదంటే విమానంలో బాంబు పెట్టామంటూ కొంత గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా బాంబు బెదిరింపు మెయిల్ రాగానే లేదంటే ఫోన్ కాల్స్ రావగానే మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలని తనిఖీలు చేపడుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే దీనిపై ఎయిర్పోర్ట్ అధికారులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఈ ఏడాదిలో సుమారుగా 23 సార్లకు పైగా బాంబు బెదిరింపులు రావడంతో అటు ప్రయాణాలు చేసేవారు కావచ్చు లేదంటే ఎయిర్పోర్ట్ లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళంతా భయోందోళనకు గురయ్యి వాళ్ళంతా ఇబ్బందులకు గురవుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఇప్పుడు వచ్చిన మెయిల్ కూడా ఏ దేశం నుంచి వచ్చింది, ఎవరు పంపారు, ఏ ఉద్దేశంతో పంపారు అనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే సీరియస్ గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బాంబు లేకపోవడంతో అందరూ ప్రయాణికులు కావచ్చు లేదంటే ఎయిర్పోర్ట్ లో ఉన్న భద్రతా సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా ఊపిరి పీల్చుకున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఈ విమానం నెదర్లాండ్ కు బయలుదేరే అవకాశం ఉంది.